నరసింహన్న గారిని మా అందరిని ఉద్దేశించి రెండు మాటలు మాట్లాడవలసిందిగా కోరుతాము. థ్యాంక్ యూ. లక్ష్మీ నరసింహస్వామి పుట్టినరోజు సందర్భంగా జరుపుతున్నట్టు ఉప్పల చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో, అదేవిధంగా చిత్తులయ్య అకాడమీ, అదేవిధంగా వందే మాతరం ఫౌండేషన్ వారి అదేతో జరుపుతున్నట్టు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఇక్కడ ఇచ్చేసినట్టు పిల్లలకు పెద్దలకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, ముఖ్యంగా చెప్పుకుంటూ పోతే తెల్లారి వరకు చెప్పినా తక్కువనే. ఎందుకంటే ఉప్పల వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో వారు ఈ ప్రాంతంలో పుట్టడం మాకు చాలా సంతోషం. ఎందుకంటే ఆ దేవుడిచ్చిన వరమే అనుకుంటాం. ఎంతోమంది డబ్బులు సంపాదిస్తారు, కానీ దాన్ని ఖర్చు పెట్టాలంటే చాలా ఆలోచన చేస్తారు. అటువంటిది ఇంతమంది పేద పిల్లలకు చదువు చెప్తూ, ఇప్పుడే కాదు దగ్గర దగ్గర ఒక 15-20 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న పిల్లలు ఎవరుంటారు? మన పేదింటి బిడ్డలే ఉంటారు. మన గవర్నమెంట్ పాఠశాలలో చదువుకున్న పిల్లలు మొత్తం రైతులు, కూలీనాలు చేసుకునే వాళ్ళ పిల్లలే ఉంటారు. వారికి డ్రెస్సులు ఇస్తూ, దగ్గర దగ్గర 20 సంవత్సరాల నుంచి బట్టలు ఇస్తూ, వాళ్లకు పుస్తకాలు ఇస్తూ, అటువంటి పిల్లలకు చాలా ప్రోత్సహిస్తూ, వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా, తల్లిదండ్రులకు బాధ్యం కాకుండా వారు చేస్తున్నారంటే చాలా సంతోషం. కాబట్టి వారికి మా నరసింహస్వామి అదే శివాలయం దేవుడు ఎప్పటికీ ఆశీస్సులు వారికి వాళ్ళ కుటుంబానికి ఉండాలని కోరుకుంటూ, అంతేకాదు ఇంతకుముందుకు రామన్న అన్నట్టుగా, అన్న నువ్వు చిన్న ఏజ్లో నువ్వు ఎంతో ఎప్పుడు చెప్తుంటారు మా దగ్గర, రామన్న చిన్న మామూలు వాళ్ళు ఏ కార్యక్రమానికి పిలిచినా, ఎవరైనా బీదలు ఎవరైనా చనిపోతే తెలిస్తే పోయి ఆ కార్యక్రమంలో పాల్గొంటాడు. ఎవరైనా ఎంత ఏదుందని కొద్ది ఒక మాట అడిగితే ఆయన వీలైనంత వరకు సహాయం చేస్తాడు. అటువంటి వాళ్ళు ఉన్నందుకే ఈ ప్రాంతంలో ఇటువంటి కార్యక్రమాలు నడుస్తున్నాయన్న. ఎందుకంటే మీ అటువంటి వాళ్ళని చూసి ఇంకా 10 మంది సహాయం చేయాలి, 10 మంది బీదులకు, 10 మంచి ఆర్థికంగా లేని వాళ్లకు సహాయం చేయాలని చెప్పేసి ముందుకు వస్తారన్న. ఇటువంటి కార్యక్రమాలకు, మీరు చేస్తున్నట్టు కార్యక్రమాలకు మేము ఎప్పుడు వెళ్ళవేళలా మీ ఎంబడి ఉండి, దాసన్ నైట్ అన్న దగ్గర దగ్గర నేను చెప్పిస్తున్నా ఉన్నప్పుడు ఖానాపూర్లో చిన్న ఒక పాట పాడిండు, తల్లిదండ్రుల పిల్లల మీద, పంతుల మీద పాడితే అరే ఎంత అంటే అందరిలో ఎంటికెళ్ళి లేచినామంటే, అంటే ఆయన ఎంత దాన్ని శ్రమ చేస్తే పిల్లలను ఇట్లా షాకులాగా తయారు చేయాలంటే, అటువంటి వ్యక్తులు ఉంటేనే పిల్లలు రేపు ముందల భవిష్యత్తులో ముందుకు వెళ్తారు. కాబట్టి దాసన్న మీకిన మీ భార్యకు, మీ పిల్లలు ఆరోగ్యాలు ఆ దేవుడు చల్లగా చూస్తేనే మీరు ముందర మా పిల్లలకు దారి ముందర చూపిస్తారు. కాబట్టి దయచేసి ఏముండనన్నా ఇటువంటి కార్యక్రమాలు 10 మందికి సహాయం చేసే కార్యక్రమాలు ఉంటే మా వంతుగా అన్ని విధాల మీ ఎంబడుండి మేము పనిచేస్తామని తెలియజేస్తూ, ఈ సభాముఖంగా పేరున అందరికీ తెలియజేస్తూ ముగిస్తున్నాం.